హలో ఎవ్రీవన్. అలవాట్లో పొరపాటుగా ఈరోజు సండే అని వచ్చేసింది. సండే కాదు, ఈరోజు వచ్చేసి థర్స్‌డే అనమాట. ఈరోజు గోంగూర మటన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా ప్యాన్ హీట్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాస్ వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే మటన్ని కుక్కర్లో వేసి కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకుంటే మటన్ అనేది తొందరగా ఈజీగా అయిపోతుందన్నమాట. సో నేను వాటర్తో సహా కూడా మటన్ వేసేసుకొని కొద్దిగా కల్లు ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి మూత పెట్టేశాను. కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పులుసుల్లోకి. ఇంక నేను కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కారం, కొంచెం మెంతిపొడి వేసి ఒకసారి కలిపి వేసేసుకున్నాను. మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు 2 కట్టల గోంగూర వేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసుకుంటే గోంగూర కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను గోంగూర మటన్ని. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.